తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న, గీతా జయంతిని సాధారణంగా ఏ రోజున జరుపుకుంటారు? ఏ. నవంబర్ 4, బి. డిసెంబర్ 4, సి. జనవరి 4, డి. అక్టోబర్ 4. ఆప్షన్స్ మరొకసారి. ఏ. నవంబర్ 4, బి. డిసెంబర్ 4, సి. జనవరి 4, డి. అక్టోబర్ 4. సరైన సమాధానం బి. డిసెంబర్ 4. సమాధానం మరొకసారి. బి. డిసెంబర్ 4. రెండవ ప్రశ్న, భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఏ. 12, బి. 16, సి. 18, డి. 24. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 12, బి. 16, సి. 18, డి. 24. సరైన సమాధానం సి. 18. సమాధానం మరొకసారి. సి. 18. మూడవ ప్రశ్న, భగవద్గీత గ్రంథంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 500కి పైగా, బి. 600కి పైగా, సి. 700కి పైగా, డి. 800కి పైగా. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 500కి పైగా, బి. 600కి పైగా, సి. 700కి పైగా, డి. 800కి పైగా. సరైన సమాధానం సి. 700కి పైగా. సమాధానం మరొకసారి. సి. 700కి పైగా. నాలుగవ ప్రశ్న, భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయాలను కలిపి ఏమని పిలుస్తారు? ఏ. భక్తి షట్కం, బి. కర్మ షట్కం, సి. జ్ఞాన షట్కం, డి. మోక్ష షట్కం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. భక్తి షట్కం, బి. కర్మ షట్కం, సి. జ్ఞాన షట్కం, డి. మోక్ష షట్కం. సరైన సమాధానం బి. కర్మ షట్కం. సమాధానం మరొకసారి. బి. కర్మ షట్కం. ఐదవ ప్రశ్న, భగవద్గీతలో 7 నుండి 12 వరకు ఉన్న 6 అధ్యాయాలను ఏమంటారు? ఏ. జ్ఞాన షట్కం, బి. కర్మ షట్కం, సి. భక్తి షట్కం, డి. యోగ షట్కం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. జ్ఞాన షట్కం, బి. కర్మ షట్కం, సి. భక్తి షట్కం, డి. యోగ షట్కం. సరైన సమాధానం సి. భక్తి షట్కం. సమాధానం మరొకసారి. సి. భక్తి షట్కం. ఆరవ ప్రశ్న, భగవద్గీతలో 13 నుంచి 18 వరకు ఉన్న అధ్యాయాలను ఏమని వ్యవహరిస్తారు? ఏ. కర్మ షట్కం, బి. జ్ఞాన షట్కం, సి. భక్తి షట్కం, డి. ధర్మ షట్కం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కర్మ షట్కం, బి. జ్ఞాన షట్కం, సి. భక్తి షట్కం, డి. ధర్మ షట్కం. సరైన సమాధానం బి. జ్ఞాన షట్కం. సమాధానం మరొకసారి. బి. జ్ఞాన షట్కం. ఏడవ ప్రశ్న, 3 విభాగాలుగా ఉన్న భగవద్గీత మొట్టమొదటిగా మానవాళికి బోధించిన ముఖ్యమైన అంశం ఏది? ఏ. సన్యాసం, బి. కర్తవ్యం, సి. వైరాగ్యం, డి. భోగం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సన్యాసం, బి. కర్తవ్యం, సి. వైరాగ్యం, డి. భోగం. సరైన సమాధానం బి. కర్తవ్యం. సమాధానం మరొకసారి. బి. కర్తవ్యం. ఎనిమిదవ ప్రశ్న, భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం పేరు ఏమిటి? ఏ. సాంఖ్యయోగం, బి. కర్మయోగం, సి. అర్జున విషాదయోగం, డి. జ్ఞానయోగం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సాంఖ్యయోగం, బి. కర్మయోగం, సి. అర్జున విషాదయోగం, డి. జ్ఞానయోగం. సరైన సమాధానం సి. అర్జున విషాదయోగం. సమాధానం మరొకసారి. సి. అర్జున విషాదయోగం. తొమ్మిదవ ప్రశ్న, భగవద్గీత మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 43, బి. 47, సి. 72, డి. 29. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 43, బి. 47, సి. 72, డి. 29. సరైన సమాధానం బి. 47. సమాధానం మరొకసారి. బి. 47. పదవ ప్రశ్న,
భగవద్గీతలోని ఏ అధ్యాయాన్ని చాలామంది సంక్షిప్త భగవద్గీత అని పిలిచారు? ఏ. మొదటి అధ్యాయం. బి. రెండో అధ్యాయం సాంఖ్యయోగం. సి. మూడో అధ్యాయం. డి. నాలుగో అధ్యాయం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మొదటి అధ్యాయం. బి. రెండో అధ్యాయం సాంఖ్యయోగం. సి. మూడో అధ్యాయం. డి. నాలుగో అధ్యాయం. సరైన సమాధానం బి. రెండో అధ్యాయం సాంఖ్యయోగం. సమాధానం మరొకసారి. బి. రెండో అధ్యాయం సాంఖ్యయోగం. 11వ ప్రశ్న. సాంఖ్య అంటే ఏది ఆత్మ, ఏది అనాత్మ అని తెలుసుకునే వివేచన అని అర్థం? ఏ. తర్కం. బి. ధ్యానం. సి. భక్తి. డి. పూజ. ఆప్షన్స్ మరొకసారి. ఏ. తర్కం. బి. ధ్యానం. సి. భక్తి. డి. పూజ. సరైన సమాధానం ఏ. తర్కం. సమాధానం మరొకసారి. ఏ. తర్కం. 12వ ప్రశ్న. క్లైబ్యం మాస్మ గమః పార్థ అనే శ్లోకం భగవద్గీత సారాంశమని నొక్కి చెప్పిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఏ. బాలగంగాధర తిలక్. బి. మహాత్మా గాంధీ. సి. స్వామి వివేకానంద. డి. ఆదిశంకరులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. బాలగంగాధర తిలక్. బి. మహాత్మా గాంధీ. సి. స్వామి వివేకానంద. డి. ఆదిశంకరులు. సరైన సమాధానం సి. స్వామి వివేకానంద. సమాధానం మరొకసారి. సి. స్వామి వివేకానంద. 13వ ప్రశ్న. భగవద్గీత రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 47. బి. 43. సి. 72. డి. 29. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 47. బి. 43. సి. 72. డి. 29. సరైన సమాధానం సి. 72. సమాధానం మరొకసారి. సి. 72. 14వ ప్రశ్న. మానవుడు తాను చేపట్టిన కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి కావాల్సిన కర్మజ్ఞానాన్ని వివరించే కర్మయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 43. బి. 47. సి. 29. డి. 30. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 43. బి. 47. సి. 29. డి. 30. సరైన సమాధానం ఏ. 43. సమాధానం మరొకసారి. ఏ. 43. 15వ ప్రశ్న. సన్యాస భావంతో కర్మ ఎలా చేయాలో వివరించే 5ో అధ్యాయం కర్మసన్యాసయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 29. బి. 47. సి. 30. డి. 28. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 29. బి. 47. సి. 30. డి. 28. సరైన సమాధానం ఏ. 29. సమాధానం మరొకసారి. ఏ. 29. 16వ ప్రశ్న. తనను తాను అదుపులో ఉంచుకునే సాధనా విధానాలను వివరించే 6ో అధ్యాయం ఆత్మసంయమయోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఏ. 29. బి. 43. సి. 47. డి. 35. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 29. బి. 43. సి. 47. డి. 35. సరైన సమాధానం సి. 47. సమాధానం మరొకసారి. సి. 47. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.